దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎట్లా చూస్తారు సార్ వీటిని? ఇది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆ ప్రజాపాలన అనే ట్యాగ్ లైన్ తీసేసుకోవాలి. ఇది ప్రతీకార పాలన, ముమ్మాటికి ప్రతీకార పాలన. ఎట్లా చూస్తారు నిన్న జరిగిన దాడిని? నిన్న జరిగిన దాడి అక్కసుతోని చేతగాక దద్దమ్మలు చేసిన దాడిలాగానే చూస్తున్నాం తప్ప ఇంకోటి కాదు. వాళ్ళకు ప్రజలను కాపాడడం చేత కాదని అందరికీ తెలిసిపోయింది. ఆ విషయం వీళ్ళకు పాలన చేత కాదనే విషయం ప్రజలకు తెలిసిపోయినందువల్ల ప్రజలు ఆగ్రహం వెలగక్కుతుంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం మరి ప్రజలను ఆదుకోవడానికి వాళ్ళ కన్నీళ్ళను దూడడానికి పోయిన బీఆర్ఎస్ నాయకుల మీద, అది మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి గారు, సబితాయింద్ర రెడ్డి గారు, తర్వాత హరీష్ రావు గారు వాళ్ళ మీద చేసిన దాడి అయితే ఘోరం. అది చేతగాని వాడు చేసిన దాడిగా అనిపిస్తుంది. అయితే ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ రాలేదు, హుందాగా నడుచుకోలేదు అన్నట్టు వ్యాఖ్యలు చేస్తారు. అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేసిండండి? ప్రతి చోట కేసీఆర్ గారు రావాల్సిన అవసరం లేదు. మా పార్టీ అనేది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పార్టీ కార్యకర్తలు ఉన్నారు, పట్టణ ప్రాంతాలు ఉన్నారు, అక్కడ స్థానిక నాయకులు ఉన్నారు, స్థానిక మాజీ మంత్రులు ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరూ పోతారు. కానీ ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ ప్రజలు నీకు అధికారం ఇచ్చిండ్రుగా. మీకు పోయిన ఎలక్షన్లో నవంబర్ 23 నాడు మీకు అధికారం ఇచ్చిండ్రుగా. మరి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన ముందు నువ్వు పోవాలి కదా, నీ రెస్పాన్సిబిలిటీ. అధికారులు నీకు మాట వింటారు, మాకెందుకు మాట వింటారు? నువ్వే కదా చేయాల్సింది. మరి అధికారం ఇచ్చి నిన్ను అసెంబ్లీలో కూర్చోబెట్టిండు, అధికారం ఇచ్చి సచివాలయంలో కూర్చోబెట్టింది ఇందుకోసమే కదా. నువ్వు మళ్ళీ ప్రతిపక్ష పార్టీ మీద పెడుతుంటే గద్దె దిగు, అప్పుడు మేము వస్తాం. గద్దె దిగు, నాకు వల్ల అయితే లేదు మీరు రండి అని కేసీఆర్ గారిని అడగమనండి. 2 నిమిషాల్లో కేసీఆర్ గారు వచ్చి సార్ క్షమించండి అని చెప్పి కేసీఆర్ గారి కాళ్ళ మీద పడమనండి. 2 నిమిషాల్లో మొత్తం కూడా మళ్ళీ సవ్యంగా అయిపోతాయి. 2 నిమిషాలు చాలు. ఒకప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు అధికార యంత్రాంగాన్ని పరిగెత్తించేవాడు. మంత్రులందరూ కూడా జిల్లాలోనే ఉండేవాళ్ళు. ఎమ్మెల్యేలందరూ కూడా మీ నియోజకవర్గం నుండి సహాయక చర్యలు, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టండి. ఇవాళ వీళ్ళు సినిమాలు చూసుకుంటూ కూర్చుంటారా? ఆగస్టు 29 నాడు మీకు ఇది వస్తుంది, హెచ్చరిక వస్తుంది. సెప్టెంబర్ 1వ తారీఖు నాడు న్యూస్ చూసుకుంటే మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మంచి బజ్జీలు తినుకుంటూ పోతారు. ఇదా మీరు మంత్రులు? ఎక్కడ పోయినండి మరి మంత్రులు? ఎందుకు వాళ్ళ జిల్లాలో ఉండకూడదు? ఎక్కడ పోయినా మీ హోదాలు? దాడి వెనక ఏముంది అనుకోవచ్చు సార్? దేని ఆడి వెనక ఇది పిరికి పందే చర్య అండి. వాళ్ళకి చేతనేదే లేదు. వాళ్ళ భయం ఏంటంటే ప్రజలు గుర్తించారు వీళ్ళు చేతగాని దద్దమ్మలని. సో ఆ అక్కసుతోని బీఆర్ఎస్ మీద దాడి చేస్తూ ఉన్నారు అంతే. మరి మా ప్రతిపక్ష పార్టీగా మా పార్టీ నాయకులకు వాళ్ళకు కూడా అధికారంలో 10 సంవత్సరాల అనుభవం ఉంది. వాళ్ళు పోయి ప్రజల కన్నీళ్లు దుర్చే ప్రయత్నం చేస్తాం, మేము తప్పకుండా చేస్తాం, మా బాధ్యత రాజకీయాలు ఉన్నప్పుడు. కానీ అధికారంలో ఉన్నోడు నువ్వు చేయాలిగా. మరి నువ్వు చేయలేనప్పుడు ప్రజలు మా దగ్గరికి వస్తే ప్రజలు వాళ్ళ దగ్గరికే పోతున్నారు, వాళ్ళనే దగ్గరికి పోతున్నారు అని చెప్పి అక్కసుతోని ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూండాలను పెట్టి దాడి చేసిండు. పూర్తిగా మేము ఖండిస్తున్నాం. 100% అండి. కాంగ్రెస్కు ఆ కల్చర్ ఉందండి. గత 50 సంవత్సరాల్లో కాంగ్రెస్ కల్చర్ అంటేనే గుండా కల్చర్. వాళ్ళ గురుకులాల పాఠశాలలు చూస్తూ కూడా పిల్లలు కూడా బయటకు వచ్చి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సో ఎట్లా దీని మీద ఎలా తిరస్కరించబోతాం? కాంగ్రెస్ పార్టీ పేదల వ్యతిరేక పార్టీ, కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని డ్రామా వేస్తున్నాడు. అదే రాహుల్ గాంధీ అనుచరుడైన రేవంత్ రెడ్డి అది రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నాడు. ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 14 ఇవన్నీ కూడా సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం చెప్తే ఈ గురుకులాలను అందరినీ సమానంగా చూడాలని చెప్పి గురుకులను చూస్తే ఇలా ఎస్సీ గురుకులాలను అయితే రేవంత్ రెడ్డి ఘోరంగా శిథిలం చేస్తున్నాడు. ఆ శాఖ ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. ఇష్టారాజ్యంగా నిన్న 2,000 మంది టీచర్లను తీసేసినాడు. 2,000 మంది టీచర్లు అంటే 38 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు, సైనిక్ స్కూళ్ళు, మ్యూజిక్ స్కూల్స్, లా స్కూల్స్ అన్నీ కూడా ఖతం అయిపోతాయి. వొకేషనల్ కాలేజెస్, ఇంకా క్రీడా అకాడమీలు, స్పోర్ట్స్ అకాడమీస్ అన్నీ పోతున్నాయి. ఇంకేముంటుంది? మళ్ళీ రేవంత్ రెడ్డి విషయం ఏంటంటే ఆయన వీళ్ళందరూ కూడా బర్రెలు కాస్టోళ్ళు, గొర్రెలు కాస్టోళ్ళు, వీళ్ళు ఇంగ్లీష్లలో మాట్లాడితే మరి మా ఇళ్ళలో బోర్లు ఎవరు తోముతారు, మా పొలాలలో కూలి పని ఎవరు చేస్తారు, మా జీపులకు డ్రైవర్లు ఎవరైతారు అన్న ఆలోచనలో, మా బండలు ఎవరు దురుస్తారు, మా బట్టలు ఎవరు ఉతుకుతారు అన్న భావనతోని ఆ పెత్తందారీ భావన, ఆ భూస్వామ్య భావజాలం పోలేదు, ఇంకా బలమవుతున్నది. కానీ తప్పకుండా నీకు గుణపాఠం చెప్తారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు. రానున్న ఈ సెప్టెంబర్ 10వ తారీఖు తర్వాత కేసీఆర్ బయటికి రాబోతున్న ఒక చిన్న అంశం చూస్తా ఉన్నాం. రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, వీటన్నిటిపైన ప్రశ్నిస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి పడుతుంది. ఏం చెప్తారు? తప్పకుండా మా పార్టీ అగ్రనాయకత్వం దాని మీద నిర్ణయం తీసుకుంటుంది. అదంతా కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మీడియాకు ప్రకటిస్తారు.